ఇలాంటి ఇంటర్వ్యూలు లేదా బయట ఫంక్షన్స్ అవి ఇవి వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఇక్కడ వేస్తారు. ఉంటుంది. ఓకే. కానీ జనరల్‌గా మనకు జ్యువెల్లరీస్ అవి ఆ! ఇవి అవన్నీ అనేసి వేసినప్పుడు పెట్టుకుంటాం అదే కదండీ! కదా! ఆ పెట్టినప్పుడు మనము ఇది లోపల పెట్టేసుకుంటాం. కరెక్ట్. కరెక్ట్. ఐ నో. ఇక్కడ ఆ! పెట్టేస్తామన్నమాట. అవును. అవును. మళ్ళీ తొడుక్కుంటాను. అచ్చా! ఓకే. ఆ! రైట్. ఆ! రైట్. రైట్. ఆ! అందుకే మా మా మమ్మీ వాళ్ళు ఒకటే ఏమనేవారంటే మా మమ్మీకి మా అమ్మమ్మ వాళ్ళు నేర్పిన ఒక విషయం హ్మ్. ఇక్కడ పెట్టుకోవడం. ఓకే. నుదుట కుంకుమ పెట్టుకోవడం. ఓకే. సో, దిస్ ఐ ఫాలో అండి. హ్మ్. ఐ ఐ రెగ్యులర్‌లీ ఫాలో. ఇంట్లో ఉన్నా కూడా ఐ రెగ్యులర్‌లీ ఫాలో దిస్. ఇది వచ్చేసి మహాలక్ష్మీదేవి కోసం పెట్టడం అనేసి మా అమ్మ చెప్తారు. ఓకే. ఇక్కడ కొంచెం పెట్టి, ఇక్కడ కొంచెం పెట్టాలి అంటారు. ఇక్కడ ఉంటారంట లక్ష్మీదేవి. అది పెట్టారు. ఓకే. అండ్ మంగళసూత్రం ఎంత పవిత్రమో అంత ఇంపార్టెన్స్ దీనికి కూడా మా మమ్మీ ఇస్తారు. ఓకే. సో, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఒక ఇప్పుడు ఇక్కడ మెడలో లేదు, ఇక్కడ మనం బ్లౌజ్ లోపలికి పెట్టుకున్నా కూడా ఇది ఉండడం నాకెందుకో కొంచెం ఒక ఫీల్, ఒక గంభీరంగా ఉంటుంది. దట్స్ సో నైస్ రియల్లీ. ఈ రుద్రాక్షకి ఏదైనా స్పెషల్ ఉందా అండి యాక్చువల్లీ? ఇది వారాహి అమ్మవారిదండి. అవునా? ఎక్కడ తీసుకున్నారు ఇది? చెన్నైలో అండి. అవునా? ఆ! ఆహా! మన పూజారి వారు ఆయన బాగా తెలుసనమాట. ఓకే. ఓకే. సో, ఎవ్రీ పంచమి నేనెళ్ళి దండం పెట్టుకుంటాను. సో, ఆయన దృష్టి తగలకుండానా ఏమో మరి చేసుకొని ఇచ్చారు. కానీ ఇది అంటే ప్రతీదీ మన నమ్మకంతో ముడిపడి ఉందండి. కరెక్ట్. కరెక్ట్. నమ్మితే దేవుడు, నమ్మకపోతే రాయి. నిజం. అంతే కదా! కరెక్ట్. కరెక్ట్. అబ్సల్యూట్లీ. సో, ఆయన ఎందుకో తెలీదు ఆయన ఇచ్చారు. సరే ఇంకా అది అలా కంటిన్యూ. వేసేసుకున్నాను అంతే. సినిమాల్లోకి రాకముందే ముక్కు పుడుకుందా అండి? లేకపోతే సినిమాలోకి వచ్చి? లేదండి తర్వాతే. అవునా? సినిమాలోకి కూడా కాదండి. జస్ట్ ఆఫ్టర్ మై 2017లోనో, 18లోనోనే. అవునా? మా ఆయన ఒప్పుకోలే. ముక్కు పుడక కొట్టించడానికి. ఆయనకి ఇష్టం లేదు. బట్ చాలా బాగుంది మీకు యాక్చువల్లీ. అదే చెప్పాను నేను ఆయనకి. 10 ఏళ్ళు మీకోసం బతికా. ఇక నా ఇష్టానికి నేను ముక్కు పుడక గుచ్చుకున్నా. ఓహో! నాకు చాలా ఇష్టం అసలు యాక్చువల్‌గా. చిన్నప్పుడు మాకు బ్రాహ్మణుల్లో గుచ్చేవారండి. ఆయన ఒక 8, 9 ఇయర్స్ కల్లా చేసేవాళ్ళ? చేశారు. అవును. ఆ! అప్పుడు చేశారా? చేశారు. ఓకే. తర్వాత వదిలేసి అది క్లోజ్ అయిపోయిందేమో అది అయితే. బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి అయ్యో! అసలు చాలా ప్రాబ్లమ్ అయిపోయిందండి. పుండొచ్చేసి ఇన్ఫెక్షన్ అయిపోయి చీవు లాంటిదొచ్చి అది కొంచెం ఈ ప్లేస్ ఇబ్బంది కొంచెం అయిపోయింది. ప్రాబ్లమ్ అయిపోయింది. సో, మా నాన్న అయితే మాత్రం సీరియస్ అయిపోయారు. ఇప్పుడు ఇది ఇప్పుడు అవసరమా? ముక్కు ఇంపార్టెంట్ కానీ ముక్కు పుడకతో పని అది తీసి అవతల పారేయండి అని చెప్పి. అలా ఇన్ఫెక్షన్ అయినా కూడా మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే కాదు కాదు మన కొద్ది రోజులు ఆచారం ఉంటుంది. ప్రకారం ముక్కు పుడక ఉంచాలి. ఉండాలి అని చెప్పేసి వేప పుల్ల వేప ఉంటుంది పుల్ల కదండి, పెడతారు. ఆ వేప పుల్ల పెట్టేది. ఓహో! అది కోపం వచ్చి మా నాన్నగారు ఒకరోజు బాగా అరిచేశారు. సో, అది తీసేసాను. మళ్ళీ అది అలాగా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయి ఉండిపోయిందండి. రైట్. రైట్. మళ్ళీ నేను 2017 అనుకుంటా గుచ్చుకున్నా. సిస్టర్స్ ఇద్దరితో టచ్ లో ఉంటారండి ఈ రోజుకి? అయ్యో! అవునా? వాళ్ళే నా ఫ్రెండ్స్ అండి. That's very నా nice. ఫ్రెండ్స్ అండ్ నా ప్రపంచం చాలా చిన్నదండి. వెరీ స్మాల్. ట్రూ. అందులో మా సిస్టర్స్ అండ్ సిస్టర్స్ డాటర్స్. అవునా? చెన్నైలోనే ఉంటారండి వాళ్ళందరూ? లేదండి. నా ఒక్క సిస్టర్ ఏమో చెన్నైలో కేకే నగర్‌లో ఉంటుంది. ఇంకొకరిదేమో సింగపూర్‌లో. ఓకే. కానీ ముగ్గురు అక్క చెల్లెలంటే వస్తే చీరలు ఇలా ఉంటుందా? ఏమీ లేదండి. అవునా? మా ముగ్గురిలో మా సింగపూర్‌లో ఉన్న శోభ తన పేరు. అచ్చా! ఓకే. నా తర్వాత సిస్టర్ పేరు భారతి. ఓకే. సో, శోభకి మాత్రం ఈ చీరలు గానివ్వండి, డ్రెస్అప్‌లు అవ్వడం, కొంచెం నీట్‌గా రెడీ అవ్వడం, మేకప్ ఐటమ్స్ ఇవన్నీ మంచి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. మా ఇద్దరికీ లేదు. మేమిద్దరం జీరో. ఏదో ప్రొఫెషన్‌లోకి వచ్చారు కాబట్టి పట్టించుకోవడమే, లేకపోతే అది కూడా లేదు. ఇంకా అది నన్ను తిడుతది. అదే కదా! అక్క నువ్వు ఇంకా మంచిగా చేసుకోవచ్చు అక్క, నువ్వు చాలా బ్యాడ్ అక్క, అసలు ఇది ఏం నీకు టేస్టే లేదు అనేసి నన్ను తిడుతుంది అది. ఫస్ట్ మీ మూవీ చూసినప్పుడు మీ ఐస్ బ్రౌన్ ఐస్ ఉన్నాయా, లేకపోతే కాంటాక్ట్ లెన్స్ పెట్టారని చాలా మంది పెద్ద డిస్కషన్. ఉండొచ్చు, కానీ అప్పట్లో ఎక్కడండి ఆ ఫెసిలిటీ అంత లేదు కదా. ట్రూ. నిజం. ఎవరి పోలికి ఇప్పుడు నాన్నగారి పోలికి వచ్చిందా మీకు, అమ్మగారి పోలికి మా వచ్చిందా? అమ్మమ్మ వాళ్ళ అది.
అచ్చా. అమ్మమ్మ పోలికలు చాలా ఉంటాయి. ఇది నమ్ముతారా మీరు? అబ్బాయి వంశం, అమ్మాయి ఎప్పుడు అత్తారింటికి వెళ్ళిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది, గోత్రం మారిపోతుంది. సో వాళ్ళు మా వంశం ఎట్టి పరిస్థితుల్లో కాదని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరి ఇష్టాలు వాళ్ళదండి. అంతేనా? మనం తలదూర్చకూడదండి. ఉమ్. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన సంస్కారం ఏంటంటే ఇతరుల విషయంలో తలదూర్చడం అంతకంటే వర్స్ట్ మరొకటి లేదండి. ఏమండి వాళ్ళ లైఫ్లో ఏముందో, Yeah. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో, వాళ్ళ పెద్దలు వాళ్ళకి ఎందుకు అలా చెప్తున్నారో ఏమైనా తెలుసా అండి మనకు? అంటే ఈ రోజుకి అమ్మాయికి చదివించాలన్నా కూడా అమ్మాయికి చదవక్కర్లేదు అన్న ఫ్యామిలీస్ ఈ రోజుకి ఉన్నాయి. వాళ్ళకున్న ఆస్తిలో అమ్మాయికి సమానంగా ఇవ్వాలన్నా ఈ రోజుకి అమ్మాయి కదా వెళ్ళిపోయేది అత్తారింటికి, మన సొత్తు కాదు, మన సొమ్ము కాదు, మన పిల్ల కాదు అని ట్రీట్ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. పవర్టీలో, బిలో పవర్టీలో, లోవర్ మిడిల్లో. దీని గురించి ఎంతో మంది మాట్లాడారు. అవును. ఇప్పుడు మనం మాట్లాడడం వల్ల ఏమైనా మారుతుందా అండి? ఎవరు మాట్లాడాలి? అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఈ బాధలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు వాయిస్ అవుట్ చేయాలి. Yeah. వాళ్ళు చేయాలి. మేము ఇంకా ఇది ఒప్పుకోము, మేము చదువుతాం, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం. Absolutely. అండ్ ఒక గవర్నమెంట్ నిలబడచ్చు. Mm. ఒక గవర్నమెంట్ నిలబడొచ్చు. మీరు నేను మాట్లాడుకొని ఏం జరుగుతుందండి? సరే పోనీ మనం మాట్లాడే విషయాలు ఏవి వాళ్ళకి తెలియదా? ట్రూ. ఎవరండి అమాయకులు ఇక్కడ? అడ్వైస్ ఇచ్చేవాళ్ళు. అర్థం చేసుకోండి అంజలి గారు, ఇక్కడ ఎవ్వరు అమాయకులు కారు. ఎవ్వరికి ఏమి తెలియకుండా ఏం లేదండి. చెప్పేవాళ్ళు మేబీ అమాయకులు అవ్వచ్చు. అంతే. ఈ చెప్పే అయ్యో ఒకరు బాగుండాలి, అవును. వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు ఎక్కడో వాళ్ళకు ఒక జీవిత ఉపాధి దొరికితే చాలు, బతుకు తెరిస్తే చాలు అవును. అని ఏదో ఒక ప్రేమతో ఆప్యాయతతో చెప్తాం చూడండి. అవును. మనం అమాయకులం. నిజం. కరెక్ట్ చెప్పారు. ఏం అవసరం లేదండి. నిజం. వాళ్ళకి వాళ్ళే గొంతెత్తి మాట్లాడాలి. ఎవరి సమస్యని వాళ్ళే మీ గొంతులు నొక్కేస్తున్నారంటే నొక్కిన వాడి పీక నొక్కి మరీ మాట్లాడండి. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈరోజు ఆడపిల్లలు ఎన్నో విషయాలు సాధించుకొని వస్తున్నారు, ఎన్నో విషయాల మీద పోరాటం చేస్తున్నారు. అవును. ఎన్నో విషయాలు ముందున్న దానికి ఇప్పటికి చూస్తే అసలు వేల సంఖ్యలో మారిపోయింది. అవును. అలాంటిది ఇలాంటి విషయాలు వాళ్ళు మాట్లాడలేరా అండి? ట్రూ. అబ్సల్యూట్లీ.